తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ఎక్కువగా చిన్న పిల్లలకి కానీ ఎక్కువగా ఎవరైనా భయపడుతున్నా కూడా చెప్తూ ఉంటారు హనుమంతుడి ఆరాధన కానీ హనుమాన్ చాలీసా కానీ ఎక్కువగా పారాయణం చేస్తూ ఉండాలి అని చెప్పి. ముఖ్యంగా అంటే భయాన్ని వదిలించి ధైర్యంగా ఉండడం కోసమైనా హనుమాన్ చాలీసా ఇంకా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేదు నాన్న, విశ్వ నియమాల ప్రకారము ఒక శబ్దశక్తిని యంత్రంలో ప్రతిష్ఠేపించినట్టు, యంత్రంలో పెట్టినట్టుగా ఆ శబ్దశక్తిని అంతా యంత్రంలాగా చేశారు హనుమాన్ చాలీసాలో. ఆ యంత్రంలాగా ఉంటుంది. 40 చౌహాన్లు ఏవైతే ఉన్నాయో ధ్వని వైబ్రేషన్ కలిగి ఉంటుంది. అవి మన షట్చక్రాలన్నింటినీ ఓపెన్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, దిష్టి తగిలినా ఏదన్నా భయాలున్నా ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి కదా, అవన్నీ ఓపెన్ కావడానికి. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఆర్థికమైన ఇబ్బందులు, చాలా కష్టాల్లో ఉన్నాను, ఆరోగ్యం బాగలేదని చెప్తే నేను వాళ్ళకి చెప్తా, 41 రోజు మీరు హనుమాన్ గుడికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా చదవండి. చదవగానే చాలా మార్పు కలుగుతుంది నాన్న, చాలా మార్పు కలుగుతుంది. మనకు తెలియకుండానే మనలో మూలాధార చక్రము ఓపెన్ అయిపోతుంది. మూలాధార చక్రం అంటే హనుమంతుడికి బలము, ఆ బలం మనకు వస్తుంది, వీరత్వం కలుగుతుంది, అజేయమైన శక్తి మనలో వస్తుంది. ఆ ధ్వనుల వల్లనే మనలో భయము, అస్థిరత కూడా పూర్తిగా తొలగిపోతుంది. లా ఆఫ్ వైబ్రేషన్ చేసి మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. స్వాధిష్టాన చక్రంలో మనకేమవుతుందంటే భక్తి, వినయము, సేవ అనేవి కూడా పెరిగిపోతాయి. దాంట్లో కోపము, అసూయ, బాధ అనేది ఉండవు. మణిపూరక చక్రము అయితే ఒకళ్ళు ఫోన్ చేసి, మాకు ఆరోగ్యం బాగాలేదమ్మా, మా కొడుకుని థియేటర్కి తీసుకెళ్తున్నాను, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, కాళ్ళు చేతులు 2 పడిపోతున్నాయి, ఆయనకు ఏదో నర్వ్స్ ప్రాబ్లం ఉందంటే, నేను ఇప్పటిదాకా ఏదైతే తప్పు చేశానో, నేను ఎవరినన్నా కష్టపెట్టుంటే క్షమించండి అని మనసులో అనుకొని వెళ్ళండి. నా వల్ల ఏ జన్మకైనా, ఏ మనిషికైనా మనసుతో కానీ, మాటతో కానీ, శరీరంతో కానీ అని అంటే, ఆవిడ వాళ్ళ ఫోన్ చేసి, నిజంగా నేను దండం పెట్టుకుంటూ పోయానమ్మా, మా అబ్బాయికి ఆపరేషన్ కాలేదు, మందులతోటే ఏదో ఇంజెక్షన్ తోటే తగ్గిపోయిందని వాళ్ళ ఫోన్ చేసి చెప్తుంది. కాబట్టి మనం ఏదైతే కృతజ్ఞతాభావాన్ని ఇలా హనుమాన్ చాలీసా లాంటిది పవిత్రమైన ప్రేమ, భక్తితోటి మనం చదువుతామో మనలో అసూయ, కోపము, ద్వేషం పోతాయి నాన్న. మణిపూరక చక్రం యాక్టివేషన్. మణిపూరక చక్రం అంటే చెప్పాను కదా, సముద్రం దుంకడము, లంకా వెళ్ళడము, సంజీవిని తీసుకురావడం, ఇలాంటి గొప్ప గొప్ప పనులన్నీ చేయాలంటే శక్తికి ఏమైందే, తిన్నవా లేదా, అట్లా కూర్చున్నాం అంటాం కదా. అంటే అర్థం ఏంటిదంటే, మన మణిపూరక చక్రం వీక్గా, డల్గా ఉన్నోళ్ళు ఇలా పడిపోతున్నట్టుంటారు, మనమేమో గట్టిగా మాట్లాడిస్తుంటాం. మణిపూరక చక్రం యాక్టివ్ మనకి. అనాహత చక్రం భక్తి, ప్రేమ కలిగినటువంటిది. ఈ రాముణ్ణి అనాహత చక్రంలో ఇక్కడ ఉంటావా, రాముడు ఎక్కడున్నాడో చూపించంటే చూడు అన్నాడు. అంటే హృదయంలో ప్రేమ, కృతజ్ఞత, కరుణ. ఆయన నిరంతరము రామసేవ చేస్తూ రామ 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 అంటూ సేవ చేస్తూ, విశుద్ధి చక్రం ఏమి సృష్టత, జ్ఞానము, ధర్మాన్ని కూడా అందువల్ల మనం ఎప్పుడైతే హనుమాన్ చాలీసాను రిపీటెడ్గా చదువుతూ పోతాం, మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి చక్ర యాక్టివేట్ జరుగుతూ పోతుంటుంది. అంటే ఈ అనంత విశ్వ చైతన్యానికి మనము లింక్ కలుగుతుంది. సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా మనకు ఛార్జింగ్ అయిపోతుంది. అంటే ఏంది, హనుమంతుడు అనేవాడు వ్యాకరణ పండితుడు, వ్యాకరణంతో కనెక్షన్ ఇచ్చాడు. ఆయన జ్ఞానసాగరుడు, మనను జ్ఞానంలో ముంచుతున్నాడు. ఇలాగా అష్టసిద్ధి నవనిధికే దాత జ్ఞానం చెప్పింది. ఏవైతే దరిద్రమైన ఇబ్బందులు పడుతున్నారో మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి, ధనవంతులు కూడా అయిపోతారంటారనమాట. తర్వాత సహస్రార చక్రం ఉంది. అంటే రాముడితో మనం పూర్తిగా ఏకత్వం కలిగి ఉండడము, జీవాత్మ పరమాత్మ 2 ఒకటే అని. ఇలాగా ఏవైతే మనము హనుమాన్ చాలీసాని మనం మళ్ళీ ఏం చేస్తాము, 40 రోజులు చదవండి రా బాబు, 41 రోజులు చదవండి రా బాబు, 21 రోజు. అంటే ఏదైనా ఒక ఆహార పదార్థం మనం తిన్న తర్వాత 40 రోజులైతే జీర్ణంలో అవి కావలసినటువంటి ధాతువుల రూపం పొందుతాయి. 40 రోజులు పడుతుంది మనం తిన్న ఆహారము పూర్తిగా ఎనర్జెటిక్ అయ్యి అవి ఆ ఫలితాన్ని ఇవ్వడానికి. మన డిఎన్ఏలో కొన్ని పాపాలు చేసుంటాం,
పితృదోషమో మాతృదోషమో ఏవేవో దోషాలు అంటుంటారు. అందుకని ఏం చేస్తారు, హనుమాన్ చాలీసా నువ్వు 40 రోజులు చదువు అంటారు. ఎవరైతే మెడిటేషన్ చేసి 40 రోజులు చెయ్యి అంటారు. యోగా ప్రాక్టీస్ చేసి వారం రోజులు చేసినా నాకు అంతా ఏం బాగలేదు, వారం రోజుల్లో బాడీలో ఏం చేంజెస్ రావు. మెడిటేషన్ చేసుకొని ఓం రామ్ 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 అని నువ్వు రామనామాన్ని జపాన్ని చేసినా వారం రోజుల్లో 10 రోజుల్లో రాదు. ఏదైనా 40 డేస్ చేస్తే 40 డేస్లో ఏమవుతుందంటే ఈ చక్రంలో ఉన్నటువంటి బాడీలో ఉండేవి డిఎన్ఏలో ఒక ఎంజైమ్ నుంచి ఇంకో ఎంజైమ్ తయారు కావడానికి నువ్వేదో పాపం చేసావు, ఆ పాపం అంతా తొలగిపోయి పుణ్యం రావాలి అంటే 40 రోజులు పడుతుంది. నీ మానసిక స్థితి శారీరక స్థితి కలిసి ఈ ఆత్మ మనస్సు చైతన్యము 3 ఒకంతగా మారడానికి 40 రోజులు పడుతుంది. అందుకే హనుమాన్ చాలీసా 40 డోస్ చదవమని 41 రోజు చదవమంటాము. ఈ 41 రోజు హనుమాన్ గుడి చుట్టూ తిరుగు అంటాము. అదే ఈ అంతర రహస్యం. ప్రదక్షిణలు కూడా 41 రోజు చేయాలి. 11 ప్రదక్షిణాలు 41 రోజు చేయాలి. హనుమాన్ చాలీసా చదువుతూ చేయాలి. లేదా జై హనుమా జై హనుమా జై హనుమా అంటూ చదవాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మణిపూరక చక్రం యాక్టివేషన్. శని దోషాలు పోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, తర్వాత ధైర్యము వస్తుంది, అనుకున్న సంకల్పం మీద మనసు కలుగుతుంది. కానీ పూర్వకాలంలో ఏమనేవాళ్ళంటే ఆడోళ్ళు ఆంజనేయ స్వామికి పూజ చేయకూడదు అని అనేవాళ్ళు. అదంతా రాంగ్ నాన్న. స్త్రీలు పురుషులు అందరూ కూడా చేయొచ్చు. ఎవరైతే శారీరకంగా అంటే పురుషతత్వం ఎక్కువ వస్తుంది కాబట్టి స్త్రీలు చేస్తే పురుషతత్వం ఎక్కువ, మళ్ళీ మొగుడితో గొడవ పడతారేమో అని భయంతో డామినేటింగ్ ఎక్కువైపోతుందని వద్దన్నారు. కానీ ఇప్పుడు 41 రోజులు చేస్తున్నాము ఏదైనా అంటే ఒక దీక్ష, అది ఇంకా దీక్ష మండలపు దీక్ష అంటారు కదా నాన్న. అదే ఇది పాటించాలంటారా అమ్మ? మరి నియమాలు పాటించాలి. నియమాలు పాటించడం అంటూ ఏం లేదు. నాన్ వెజ్ తినకూడదు 41 రోజు. ఏదైతే వాళ్ళు మండలం రోజు ఒక సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం తీరేదాకా నేను ఇలా ఉంటానని. కొంతమంది ఏం చేస్తారంటే చక్కెరవి వదిలిపెడతాం అనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారు వంకాయ కూరను వదిలిపెడతాము అనుకుంటారు, కొంతమంది నాన్ వెజ్ వదిలిపెడతారు ఇంకా నా కోరిక తీరితే అని అనుకుంటారు. అలా వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళ కోరికను బట్టి వాళ్ళు ఎంత డెడికేషన్గా స్వామి భక్తితో మీరున్నారంటే కొన్ని త్యాగం చెయ్యాలి కదా. అందుకే భయం పెట్టారు, భక్తి పెట్టారు. భయం భక్తి రెండు ఉంటే మనం స్ట్రైట్గా ఉంటాం, లేకపోతే మనం ఎవరు మాటినంగా అంతే. అంతర రహస్యం అదే. ఇప్పుడు అంటే ఏదైనా నార్మల్గా చేస్తే ఒక ఫలితం, విశేషమైన రోజుల్లో చేస్తే ఒక ఫలితం అంటే. అవును. ఇప్పుడు వరుసగా 41 రోజులు అలా పెట్టుకుంటే మంచిది. కొంతమంది వారాలను బట్టి కూడా మంగళవారాలు మాత్రమే చేస్తారు నాన్న. మంగళవారం అంటే కుజదోషం ఉన్న వాళ్లకు సజెషన్ చెప్తారు, మీకు మాటకు విలువ ఉండటం లేదు, కుజదోషం ఉంది కాబట్టి మీరు మంగళవారాలే చెయ్యండి అని చెప్తుంటారు. అక్కర్లేదు, ఏ రోజైనా చేయొచ్చు. అయితే ఎవరికైనా ఆటంకాలు కలగొచ్చు. 40 రోజులు కరెక్ట్గా ఎవరు చేయలేరు. అంటే ఏవో ఇబ్బందులు వస్తాయి. అన్ని ఇబ్బందులు మనం ఓపెన్గా మాట్లాడుకోవడానికి అక్కర్లేదు ఇక్కడ. కానీ పర్వాలేదు, ఏ ఇబ్బందులు వచ్చినా 41 రోజు చేశారా లేదా అని మీ వయసు ఎంతుందో దాంట్లో తీసేసిన తర్వాత 15 కదండి మీ వయసు. కాబట్టి 85 రోజులు కూడా ఏదైనా దారంతో పూజ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లేదు 41 రోజు ఆంజనేయ స్వామి భజన కానీ అమ్మవారి పూజలు కానీ సామూహిక భజనలు చేస్తే ఇంకా తొందరగా ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ఊర్లలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది, భజనలు చేసేవాళ్ళు. మంగళవారము ఆదివారము భజనలు చేసి ఆ భజనల ద్వారా అమోఘమైన చైతన్యాన్ని పొందేవాళ్ళు. ఆ సామూహిక చైతన్యంతో భజన చేస్తూ రామ్ 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 జై హనుమా జై హనుమా జై అంటున్నప్పుడు నీ బాడీలో సబ్ కాన్షియస్ మైండ్ ఇంకో ఆలోచనకు పోదు చూడు. ధ్యాస అంతా అయితే ఉంటుంది. ధ్యాస అదే మెడిటేషన్ చేస్తూ ఇట్లా కూర్చున్నాం అనుకో, ఆ బుర్ర ఎక్కడెక్కడో కోతిలాగా పరిగెత్తుతుంది, మళ్ళీ ఆంజనేయ స్వామి అయిపోతాడు. అంటే స్పీడ్ ఎక్కువ, చంచలత్వంతో. అంటే స్పీడ్ ఎక్కువ అంటే వాయుతత్వం అయినది. చిన్నగా కావాలంటే చిన్నగా అవుతాడు, పెద్దగా కావాలంటే పెద్దగా అవుతాడు, గట్టిగా ఉండాలంటే గట్టిగా ఉంటాడు, బలంతో ఉండాలంటే బలంతో ఉంటాడు. మనుషులు పిల్లలకు అందుకే మనం చిన్నప్పుడు ఏం చేస్తామంటే ఆంజనేయ స్వామి స్తోత్రం నేర్పించడము, జై హనుమాన్ రా నీకు బలం వస్తుంది అంటే కొన్ని రకాలైన బలాలు పిల్లల నుంచి దూరం చేసుకోవడానికే మనం హనుమంతుడి పూజలు పిల్లల చేత ఎక్కువ చేయిస్తాం. అలాగే సామూహిక భజనలు చేస్తే ఇంకా మంచిది. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.